సైడ్ ఫోటో తీసుకునే ఒక సైడ్ నిల్చుకోండి. సైడ్గా అన్న సైడ్కి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని బలోపేతం చేసేటటువంటి దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వివిధ స్థాయిల్లో కమిటీల యొక్క నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి పూర్తిగా విఫలమయ్యారో, ప్రధానంగా యువతకి సంబంధించి నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ నెల్లూరు సబ్ జైల్లో ఉన్నటువంటి జోగి రమేష్ అని కూడా పరామర్శించడం జరిగింది. మరి అదే సబ్ జైల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఏ రకంగా అణచివేయాలి, వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయాలి, ఆర్థిక నష్టం కలిగించాలి, కేసులు పెట్టాలి, కోర్టుల చుట్టూ తిప్పాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ ప్రభుత్వం నిత్యం పనిచేస్తూ ఉంది. ఎన్నికల హామీలు అనేటువంటిది పూర్తిగా గాలికి వదిలేసి వాళ్ళ మెకానిజం కానీ వాళ్ళ ఎంటైర్ టీం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు అందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ రకంగా అనగదొక్కాలనేటువంటి ఒకే ఒక్క దాని మీద మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. బట్ ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు పెట్టేటటువంటి అక్రమ కేసులు ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా మీరే ఫ్యాబ్రికేట్ చేసి వాటిలో ఇరికించి నెలల తరబడి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నను కూడా దాదాపుగా 80 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. కేవలం ఇది మీ పైశాచిక ఆనందానికి తాత్కాలికంగా ఉపయోగపడచ్చేమో కానీ డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు, కింద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి తప్పిదాలని ఒక్కొక్కటి లెక్కలు వేస్తూ ఉన్నారు. దీనికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని స్థాయిల్లోని ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయి హోదాలో పనిచేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక మారుమూల గ్రామంలో ఉండేటటువంటి ఒక సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వరకు కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్గా దీనికి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీ యాటిట్యూడ్ మార్చుకుని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి సారించకపోతే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీ మీద ఏర్పడింది. మీ మీద తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది. మీరు కనుక ఇప్పటికైనా మారకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.